జీసస్ హల్లెలూయా హల్లెలూయా. యేసువే రాజాదిరాజువే, ప్రభుల ప్రభుడవే పా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి దేవా, నిన్ను స్తుతిస్తున్నాను. మా రాజుల రాజు అని స్తుతిస్తున్నాను ప్రభువా. మీరే గొప్ప దేవుడు, మీరే ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్తుతి సింహాసనసీనుడు, ఆరాధనకు యోగ్యుడు తండ్రి, ఆరాధనకు యోగ్యుడు. ఈ సమయంలో ప్రభువా, మాకు మీరు అనుగ్రహించిన మంచి తరుణం కొరకై స్తోత్రం. ఈ తరుణములో ప్రభువా, మిమ్మల్ని స్తుతించుకుంటూ, మహిమపరుచుకుంటూ, ఘనపరుస్తూ, నిన్ను సేవిస్తూ, నిన్ను ఆరాధిస్తూ ప్రభువా, నీ సన్నిధిలో అమరుటకు మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. సమయంలో మా యొక్క ప్రభువా ప్రభువా మా తండ్రి బిడ్డలు పాడే పాటలు, ఆ తర్వాత దేవుని సందేశము మీ సన్నిధితో కూడా కావాలి నాయన. నువ్వు ఉండయ్యా, నువ్వు మాట్లాడయ్యా నాయన. నువ్వు మాట్లాడితే మేము వింటాము, నువ్వు దర్శిస్తే మేము దర్శించబడతాం నాయనా. నా తండ్రి, మీ మేఘము మా మీద కప్పితే మీ మహిమకు మేము పాత్రులమవుతాము. సహాయించి నీ సన్నిధి దయచేయి, నీ అద్భుత సన్నిధి దయచేయి. కృపని సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడు. నువ్వు కార్యం చేస్తే ప్రభువా దేవా తిరగగలదా తండ్రి. మీకు స్తోత్రం. బిడలు పాడుచుండగా స్వరాలను మీరు ముట్టండి మీ తండ్రి, మీ మహిమ చేత కప్పండి. దేవాన్ని నడిపింపు దయచేయండి. దుష్టుని ప్రతి తంత్రము లయపరచండి. దుష్ట క్రియలు వాటన్నిటిని కూడా దూరం చేయండి. నీ బిడలమైన మాకు మీరు ఇచ్చే ఒక మంచి సందర్భం, ఈ తరుణం దుష్టుడు దొంగిలించకుండా సహాయం చేయండి. అవును ప్రభువా, మా గమనములు మీ అధికారము గల శక్తి గల సన్నిధికి అప్పగించుకుంటూ వస్తున్నాం. సహాయించి ఆదుకోండి, నడిపించండి, కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. యేసయ్య అధికారము గల శక్తి గల నామములు స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడేటువంటి బిడ్డలు చక్కగా పాడి ప్రభు నామాన్ని మహింపరచు. సియోను శిఖరము ఉత్తర దిక్కున సుందర నగరం, పరిశుద్ధ పర్వతం. సియోను శిఖరం ఆ మహారాజు దేవుని పట్టణంలో ప్రభు గొప్పవాడు, బహుకీర్తనీయుడు ఆ మహారాజు. సియోను పర్వతం ఎత్తుగల చోట సియోను రారాజు ఆసీనుడయ్యేను. సియోను పర్వతం ఎత్తుగల చోట సియోను రారాజు ఆసీనుడయ్యేను. సియోను శిఖరము ఉత్తర దిక్కున సుందర నగరం, పరిశుద్ధ పర్వతం. దగదగ మెరయును సూర్యకాంతం వలె, ధరణిలో జనులకు ఆనందమే. దగదగ మెరయును సూర్యకాంతం వలె, ధరణిలో జనులకు ఆనందమే. సియోను చుట్టూ నడిచి
తిరిగి సంచరించుడి సియోను బురుజులన్ లెక్కించి చూడుడి సియోను చుట్టూ నడచి తిరిగి సంచరించుడి సియోను బురుజులన్ లెక్కించి చూడుడి సత్యంకు సాక్షులను కనిపెట్టి జీవించుడి ఉన్నత ప్రతిష్టను కాపాడుకొనుడి సత్యంకు సాక్షులను కనిపెట్టి జీవించుడి ఉన్నత ప్రతిష్టను కాపాడుకొనుడి సియోను శిఖరము ఉత్తర దిక్కున సుందర నగరం పరిశుద్ధ పర్వతం దగదగ మెరయును సూర్యకాంతం వలె ధరణిలో జనులకు ఆనందమే దగదగ మెరయును సూర్యకాంతం వలె ధరణిలో జనులకు ఆనందమే సియోను ప్రాకారంలో నిదానించి చూడుడి నిత్యము దేవుని ముందు కనబడుచున్నవి సియోను ప్రాకారంలో నిదానించి చూడుడి నిత్యము దేవుని ముందు కనబడుచున్నవి మనస్సును ఆత్మను ఏలుబడి పడి చేయుచు క్రమమైన జీవితం చేయు పరిశుద్ధులే మనసును ఆత్మను ఏలుబడి చేయుచు క్రమమైన జీవితం
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక
జీసస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చక్కగా పాడారు, దేవునికి స్తోత్రం. మంచి లాలన, మంచి సంగీతం, చాలా బాగా పాడారు. మనం కూడా కలిసి బిడ్డలతో ఇలాగా పాడుతూ ఉంటే అందరికీ తెలియని పాటలు కూడా తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. స్తుతిస్తాం. జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓ థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసువే రక్షక. ప్రైజ్ ద లార్డ్. దైవమే నిన్ను స్తుతిస్తున్నా. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లవుండ యేసు స్తుతింతున్. ఎల్లెను నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింపా. ఎల్లెను నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే. విమోచకుడా విమోచన నీవే. ఓ రక్షకుడవు నా రక్షణ నీవే. సృష్టికర్తవు సహాయము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే. ఇష్టుడ నీవు త్రిత్వము నీవే. ఇష్టుడవివు త్రిత్వము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లపుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింపా. జ్ఞానము నీవే నా పానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే. ధ్యానము నీవే నా గానము నీవే. ఆమేన్. జ్ఞానము నీవే నా గానము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లపుండ యేసు
సచ్యుడ నీవే, నిత్యుడ నీవే, నా సచ్యుడ నీవే, స్తోత్రము నీవే, నా నేత్రము నీవే, స్తోత్రము నీవే, నా నేత్రము నీవే, ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. కాంతియు నీవే, నా శాంతియు నీవే, కాంతియు నీవే, నా శాంతియు నీవే, సంతసమివే, నా కంతయు నీవే, సంతసమివే, నా కంతయు నీవే, ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. పాడదామా? ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లెడల వల్లభడదే వివరింపా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ బైబిల్ స్టడీలో మరి మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం లోపల తెరిచుంచుకోండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయాన్ని మనం ఈ రోజున పరిచయం చేసుకోబోతున్నాం కాబట్టి తెరిచుంచుకోండి. దానికంటే ముందుగా నేను ఒక మాట మీతో చెప్తాను. బైబిల్ స్టడీ కాబట్టి స్టడీ అనేది ఎప్పుడు కూడా తొందరపడకుండా, అంటే గబగబా చదివేయకుండా నిదానంగా ప్రతిదాన్ని కూడా ఇప్పుడు మనం అన్ని విషయాలు కూడా ఒక్కసారిగా తెలుసుకొనలేము. మనకుండే ఒక గంట సేపు మెడిటేషన్ టైంలో అందులో కూడా సాంగ్స్ స్తుతించడం అనేది ఒక 25 మినిట్స్ అట్లా వెళ్ళిపోద్ది. ఒక 25 నిమిషాలు దాటేస్తాం. మిగిలిన కొద్ది సమయాన్ని ఎంతసేపు చెప్పుకుంటాం వాక్యాన్ని కదా, తక్కువసేపే చెప్పుకుంటాం. కాబట్టి మనము అన్ని విషయాలు దాంట్లో తెలుసుకోలేము. రుచి తినగనేమి తీయనుండి. ఇప్పుడు ఏదైనా కొంచెం ఆ
అటొచ్చట కూర్చొని కాసేపు గంట లోపల అని అంటే అంత వంట పట్టకపోవచ్చు. వంట పట్టాలంటే కాసేపు పడుతుంది టైం. వంట పట్టించుకునే సందర్భం కూడా రావాలి. మనం ప్రయత్నం చేయాలి, కొంచెం కృషి కూడా చేయాలి, కొంచెం ఒంటిని వంచాలి, కొంచెం దాన్ని లోబరుచుకోవాలి. ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా ఏదో తయారు చేయాలంటేనే దానికి అన్ని సిద్ధపరచుకొని తయారు చేస్తాం. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది మానవ జీవితంలో చాలా అవసరం. అదేవిధంగానే ఇంకొక కోణంలో చెప్పాల్సి వస్తే, బైబిల్ స్టడీలో నేను ఒక మాట గుర్తు చేస్తాను. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ప్యాట్రన్ ఉంటుంది మనకు. సంఘము అన్న తర్వాత దానికి ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్. సంగీతం, తర్వాత స్తుతి ఆరాధన, తర్వాత వాక్య పరిచర్య, సాక్ష్యం ఉంటే సాక్ష్యం. అలాగే ఇప్పుడు ఇద్దరి గురించి కూడా మనం వారి ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఒకటి అనుకుందాం. నేను ఎప్పుడు కూడా సంఘంలో పాటలు పాడించేటప్పుడు కొన్ని పాటలను పాడినట్టువే పాడుతూ ఉంటాం. ఇప్పుడు కొన్ని విషయాలు మనం పాడిందే పాడతాం. స్తుతి పాటలు అయితే ఇంకా చెప్పనవసరమే లే. అవి ఎప్పుడో మనం పుట్టక ముందుటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి వాటిని మనం పాడుతూనే ఉన్నాం. మనమేంకి మనకంటే సీనియర్స్ పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ముసలోళ్ళు పాడుతున్నారు, అనుభవ సంఘాలు కూడా అవే పాడుతున్నారు. కారణం ఏంటంటే, ఒక సంగీతం ఆర్డర్ ఆఫ్ సర్వీస్ సంగీతం వచ్చి ఎట్టబడితే అట్ట కచేరీలో పాడినట్టు పాడటానికి కుదరదు. కచేరీలో పాడినట్టు, తర్వాత ఒక్కొక్కరిది ఒక్కొక్క వాయిస్గా ఉండేటట్టు అట్లా పాడడానికి కుదరదు. ఇప్పుడు ఇద్దరు పాడారు, చక్కగా పాడారు, చాలా దేవుని స్తోత్రం. అలా కలిసిపోవాలి. ఇటు ఒక పక్క ఏవి పాడాడు, ఈ పక్క ఏమీ మా పాడాడు. ఆమె ఒక పాట పాడింది, ఈయన ఒక పాట పాడాడు. మంచిగా మనం అందరం కూర్చొని ఆస్వాదించాం. ఇప్పుడు మధ్యలో ఒక పాట, ఇప్పుడు ఒక ఆయన ఎవరో ఒకరు సినీ ఫీల్డ్ లాగా వచ్చి పాడాడు అనుకోండి, సపోజ్ చెప్తాను. ప్రజలందరూ ఓయమ్మ ఇదేంద్ర ఇస్తుంది, ఇదేదో పెద్ద వ్యవహారంగా వేరేగా ఉందంటే దాని రూపం ఏమైపోతుంది చెప్పండి? ఆర్డర్ ఆఫ్ సర్వీస్ యొక్క రూపం ఏమవుతుంది? ఇప్పుడు ఈ జగ్గు ఉంది, దీని చుట్టూ ఒక షేప్ ఉంది. ఈ షేపు పట్టుకోవడానికి పిడి, ఈ షేప్ చూస్తే దీన్ని మనం చూడంగానే ఏమంటామంటే కప్పు, దీన్ని కప్పు అంటాం చూడటానికి. దీనికి బుడిపి పక్క వచ్చి చూడండి అనుకో, పొడుగ్గా ఈ పక్క ఒకటి పొడుచుకొని వచ్చింది. ఇది అంటే కప్పే కానీ షేప్ లేదు. ఏమట? కప్పే కానీ అది షేప్ లేదు. అదేనమాట. అందుకని ఎప్పుడు కూడా మేమేం చేస్తుంటామంటే ఇలాంటి వాటిని కట్ చేసేస్తాం, షేప్ చేసేసే దానికోసం కొంచెం ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంటే ఓ దాన్ని పెంచేది లేదు, ఓ తుంచేది లేదు, కానీ ఎక్కడిదక్కడికి కట్ చేసినప్పుడు దానికి ఒక షేప్ అనేది తప్పకుండా వస్తుంది. అది ఒక రోజుతో కూడింది కాదు కదా, దాన్ని మెయింటెనెన్స్ అంటారు. ఆ షేప్ని ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. ఆ షేప్ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనం షేప్ని ఆర్డర్ ఆఫ్ సర్వీస్ని మెయింటైన్ చేస్తామో, ఎవరు ఎటువంటి వాళ్ళైనా, ఎటువంటి ఫోర్స్ పర్సన్స్ అయినా, ఎటువంటి బలహీనులైనా బలవంతులైనా ఒక ఆర్డర్ ఆఫ్ విధానానికి ఏమైపోతారు చెప్పండి? అలవాటైపోతారు. వెరీ గుడ్, అలవాటైపోతారు. అభ్యాసము కూసు విద్య.
ఎప్పుడైతే ఈ షేప్కి అలవాటు అవుతారో, బాగా చూడండి, షేప్కి అలవాటు అవుతారో వాళ్ళ లోపలికి ఏమని మనసులోకి వస్తుంటే మనం ఏమైనా కాదు కానీ ఈ షేపు ఇంతే. ఏనుగైనా అదే షేపు, ఒంటైనా అదే షేపు, ఇంకా ఆవైనా అదే షేపు, బర్రె అయినా అదే షేపు, పక్షి అయినా అదే షేపు. ఏ జీవి అయినా ఆ షేపులోకి రావాలి. అందుకే మనం లేఖనాల్లో చదువుతాం. అపోస్తుల కార్యములు 10:10 చదివితే పేతురు ప్రార్థన చేస్తుంటాడు. ఆకాశములో నుండి ఏం జరిగింది చదువుతామా? అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచెను. అందులో ఏమున్నాయి? భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అక్కడే ఆగుదాం. ఇప్పుడు చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు. ఏ జంతువైనా ఆ పాత్రకు మించినట్టు కనపడిందా? పాత్ర లోపలే ఉందా? చెప్పండి. అది షేప్ లోపలికి వచ్చేసింది. ఏనుగైనా పీనుగైనా ఏనుగైనా లోపలికి ఏనుగు వచ్చినా సరే, పెద్దది సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, కుందేలు వచ్చినా, అన్ని దేట్లోకి వచ్చినాయి? పాత్రలోకి వచ్చినాయి. ఆ పాత్ర వీటిని లోపరుచుకున్నది. కానీ ఈ పాత్ర నేను మిమ్మల్ని భరించలేను అంటే మీరు నా షేప్ కంటే పెద్దోళ్ళు అని పాత్ర చెప్పలేదు. సంఘము యొక్క ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అదనమాట. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థాయిలో ఉన్న వారికైనా మన సంగీతము, మన వాక్య ధ్యానం, మన ఆరాధన వారికి ఎలా ఉంటుంది అంటే ఈ దుప్పటి, ఈ చెంగు పట్టబడ్డ పాత్రలాగా ఉంటుంది. వారు ఈ షేపులోకి రావాలి. ఒకవేళ షేపులో కనబడలేదు అనుకోండి, వాళ్ళు ఎలాగున్నట్టు చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పాను, కప్పు, ఆ కప్పు పొడుచుకొని వచ్చేదండి బయటికి వచ్చి. అది పొడుచుకొస్తే దాని అర్థం ఏం చెప్పు? కప్పే కానీ షేప్ లేదు. అది. సో రండి వాక్యపు వెలుగులోకి వెళ్దాం. ఎందుకంటే మీరు కూడా మన ఆర్డర్ని అభినందించాలి. మన ఆర్డర్ ఆఫ్ సర్వీస్ని మనము ఘనపరచాలి. మన ఆర్డర్ ఆఫ్ సర్వీస్కి మనం భయపడాలి. మన ఆర్డర్ ఆఫ్ సర్వీస్కి మనం లోబడాలి. మన ఆర్డర్ ఆఫ్ సర్వీస్ని మనము ఘనపరచాలి. మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. చెప్పండి. మనము తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. అప్పుడే మనకు కూడా ఒక షేపు వస్తుంది. లేకపోతే మనం షేప్లెస్ పర్సన్స్ అయిపోతాం. మనము ఆర్డర్ని మించిన వాళ్ళం అయిపోతాం. ఆజ్ఞాతిక్రమం అలాగైపోతుంది పరిస్థితి. కాబట్టి మనం కొద్ది మంది ఉన్నా, గొప్ప మంది ఉన్నా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని పాడేటప్పుడు చక్కగా పాడుతున్నారు, తర్బీదవ్వండి, వచ్చి నిలబడుకొని చక్కగా పాడి ప్రభు నామాన్ని మహింపరచండి. రండి. 9వ అధ్యాయంలో 1 నుంచి 31 వచనం మీరింటికి వెళ్ళి మెల్లగా ఇంట్లో కూర్చుని చక్కగా చదవండి. బైబిలు ఇంట్లో కూర్చొని కాసేపు చదివితే కొంచెం వంట పడుతుందేమా. ఇంట్లో కూర్చొని చదవండి. ఇక్కడున్న అంశాన్ని మాత్రం నేను మీకు కొంచెం వివరంగా చెప్పేస్తాను. ఇక్కడున్న అంశంను మాత్రం పౌలు ఈ
9వ అధ్యాయం ఇంకా మారలేదు, ఇంకా దుర్మార్గుడుగానే ఉన్నాడు. పౌలు ఈ 9వ అధ్యాయంలో దేవుని చేత పట్టుబడతాడు. ఎక్కడ పట్టుబడతాడు మిమ్మల్ని అడుగుతున్నా, చకామని చెప్పాలి. దమస్కు దగ్గర. ఎక్కడ? దమస్కు మార్గంలో. అది 9వ అధ్యాయంలోనే మనం చదువుతాం. కాబట్టి ఈ 9వ అధ్యాయంలో 1 నుంచి 31 వచనం మనకి ఏం నేర్పుతుందంటే సౌలు యొక్క సందేశాన్ని నేర్పుతుంది. సౌలు యొక్క సందేశాన్ని నేర్పుతుంది. అసలు సౌలు యొక్క సందేశం ఏంటి? సౌలు పౌలుగా మార్పు పొందే భాగం ఇది. ఒక వ్యక్తి యొక్క జీవితం మారడానికి కేంద్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మనము మారిన కేంద్రం, మారు మనసు పొందిన కేంద్రం, ప్రభువు మనలను దర్శించిన కేంద్రం. చెప్పండి, ప్రభువు మనలను దర్శించిన సమయము, ప్రభువు మనలను దర్శించిన సందర్భము మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కానీ ఇప్పటికీ కూడా పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు సౌలుని దర్శించిన సందర్భాన్ని సౌలు మర్చిపోలేదు. లేఖనాల్లో స్పష్టంగా అద్భుతంగా వ్రాయించి పెట్టేశారు. భాగానికి వచ్చినప్పుడు సౌలు ఎప్పుడు దర్శించబడ్డాడు అని అనిపిస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. చూడండి పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. అక్కడ మొదటి మాటలు చదువుదాం. నేను 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట ఏం చేశారు? కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు చాలు నాయన, ఈ పెంతెకొస్తు పండుగ దినమున జరిగిందేంటి? పరిశుద్ధాత్మ. చూడండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయి నుండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు, తన ప్రజల మీదకి దిగి వచ్చాడు. ప్రియులరా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి భూమి మీద పాలించడానికి ప్రయత్నం చేసిందో, ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పే మనుషులు, పాటలు పాడే వాళ్ళమైనా, ఆరాధన చేసే వారిమైనా మనం మానవులమే, మనుషులం. మనకు ఎటువంటి ఆధిక్యత లేదు. ఆనాడు గనక పరిశుద్ధాత్ముడు దిగకుండా ఉండుంటే వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుని క్రియలు ఈ భూమి మీద మనం చూసి ఉండేవాళ్ళమే కాము. అసలు పరిశుద్ధాత్మ దేవుని క్రియ మన ఎదుట, మన పక్కవారిలో కనబడదు, మనలో కూడా కనపడి ఉండదు. ఎప్పుడైతే ఈ పెంతెకొస్తు పండుగ దినం తరువాత బలముగా ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగాడో, అప్పుడు ఆయన ప్రకృతిలో తన ప్రజల్ని తనకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకుంటున్నాడు. అది ఆనాడు జరిగింది, ఈనాడు కూడా చెప్తుండి
జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆనాడు జరిగింది, ఈనాడు కూడా జరుగుతూ ఉంది. ఇది మనం మనస్ఫూర్తిగా ఆలోచించాలి. అక్కడ దిగి ఎప్పుడు వారి మీద రాలినట్లు కనపడితే వారు ఏం చేశారు? అన్య భాషలతో నింపబడి అన్య భాషలతో మాట్లాడారు. సో సేమ్ సిచ్యుయేషన్ 9వ అధ్యాయంలో దమస్కు మార్గము గుండా వెళ్తున్నటువంటి సౌలు మీదికి ఏమి జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి. మనం అతడు ప్రయాణము చేయుచు, అమును 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఏంటంట? అకస్మాత్తుగా. అక్కడ కూడా అకస్మాత్తుగా, ఇక్కడ కూడా అకస్మాత్, ఇప్పుడు కూడా అకస్మాత్తుగా, రేపు కూడా అకస్మాత్తుగా. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు దర్శించాలి అనుకుంటే ఎవరు అడ్డుకొనలే. దానికి మనం పాత్రులం కావాలి. అది మెయిన్ థింగ్. ఆనాడు సౌలు పాత్రుడైనాడు. ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని తాకిడికి పాత్రులమైతే ఎంత మంచి భాగ్యమో, గొప్ప భాగ్యమో దేవుని బిడ్డలారా. ఇది మనం గ్రహించాలి, గమనించాలి. చూడండి ఒకసారి చదువుదాం. అతడు ప్రయాణము చేయిచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అయి అక్కడ జరిగింది వేరు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అదే శక్తి, అదే బలం, అదే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఇతన్ని ఏం చేశాడో చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. తనతో ఒక స్వరము పలుకుట వినెను. అక్కడ 2వ అధ్యాయంలో ఏమో అకస్మాత్తుగా దిగినప్పుడు పరిశుద్ధాత్మ వారిని పాలించినప్పుడు ఒక్కొక్కరు ఏం మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడారు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సౌలు మీద ఎలా పనిచేస్తున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించితివి. బాబా దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఒకేలాగుంటుంది. వాళ్ళు ఎవరన్నా పొందుకుంటే అలాగే ఉంటుంది కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మన పరిస్థితిని ఆయన ఎరిగినప్పుడు ఆ పరిస్థితుల్లోకి ఆయన ఎంటర్ అయిపోతే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని ఆ గడిలో ఎలాగ మలుచుకోవాలో అలాగ మలుచుకుంటాడు. ఎలాగ మాట్లాడాలో అలాగైనా మాట్లాడతాడు. ఎలాగ సరి చేయాలనో అలాగా సరి చేస్తాడు. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడే మనం చదువుకున్నాం 9వ అధ్యాయం తర్వాత 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పేతురుకి ఏమైందని చదివాము. ఇప్పుడు మిక్కిలి ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేశాడు చూడండి ఒకసారి. మళ్ళా చదువుదాం. 10వ అధ్యాయంలోకి రండి. 2 నుంచి 9కి వచ్చారు, 9 నుంచి 10కి రండి. ఏమా? అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు అతడు ఏమైనాడు? పరవశుడై సౌలు పట్టుబడితే పేతురు ఏమైనాడు? ఆరాధన జరిగేటప్పుడు కొందరు ఆత్మచేత పట్టుబడుతుంటే, కొందరు పరవశమైపోతుంటే, కొందరు భాషలతో చెప్పండి బాబా. అది కేవలం ఆరాధన సమయంలో మాత్రమే కాదు, వాక్య ధ్యాన సమయంలో అది కూడా మనం చూడొచ్చు. వాక్య ధ్యాన సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా క్రియ జరిగిస్తాడో అది మనం గమనిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. పేతురు నువ్వేం చేస్తున్నాడు ఇక్కడ?
పరవశుడైపోయినాడు. కొంతమంది ఆడుతుంటే కొంతమంది బ్యామని కళ్ళు తెరుచుకొని పశువులు చూసినట్టు చూస్తుంటారు. అసలు చాలా బాధేస్తుంది. ఇదేమి నికృష్టమైన వ్యవహారం అనిపిస్తుంది. పచ్చి మాంసం. అందులో పరిశుద్ధాత్మ దేవుని సంకల్పాలేమీ కనపడవు. మీకు ఒక మాట చెప్తాను, నడిపించే నాయకులు మాలాంటి వాళ్ళ కోపం వస్తుంది. ఆ టైంలో ఒక షూటింగ్ ఒక్కసారి ఏమనిపిస్తుంటే ఒక మాట లాంటి రాయి లాంటి మాట ఒకటి ఇసిరేయాల్సి వస్తుంది. ఏమి మీకు ఇంకా వెలిగింపు రాలేదా అని అనిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ ఏలుబడి చేసేటప్పుడు ఆ నడిపింపు చూడండి. ఎలాంటి వ్యక్తికైనా, సౌలు దుర్మార్గుడు, హింసించుట తనకు ప్రాణాధారం. అలాంటి వ్యక్తిని చుట్టుముట్టేసాడు. ఇప్పుడు నేను మీకు ఒక మాట అంటే బాధపడతారు. అలాంటి వ్యక్తే చుట్టబడిపోతే మనం ఇంకా చుట్టబడలేదంటే సౌలు కంటే దుర్మార్గులు కదా లెక్క. అంతేనా కాదా? ఒప్పుకోవాలి మనం. మరి అలాంటి వ్యక్తే చుట్టబడిపోతున్నాడంటే మనం పట్టబడలేదనంటే దాని అర్థం ఏంది? సౌలు కంటే మనం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నామని బయటికి కనపడలేదు. కానీ బిడ్లరా, బాగా ఆలోచించండి. సౌలు పట్టబడితే పేతురు ఏం చేయబడ్డాడు చెప్పండి? పరవశుడైపోయాడు. పరవశుడైన పేతురు ప్రసంగం చేస్తున్నాడు కొర్నేలి ఇంట్లో. 44వ వచనం చదువుతారా? అదే 10వ అధ్యాయంలో 44వ వచనం చదువుదామా రండి. పేతురు ఈ మాటలు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరిలో పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏం పొందారు? విభ్రాంతి నొందిరి. ఈ సందర్భం చదివి మనల్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భం చదవాలి, మనల్ని మనము చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్న బిడ్డలందరినీ చూసినప్పుడు కొంతమంది విచ్చలవిడిగా ఉన్న వాళ్ళని చూసి నేరుగా వెళ్ళాలి, వాళ్ళని రెండు బాధాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. ఏంటిది? వికృత బుద్ధి. ఉంటే ఉండేవు, ఊడితే ఊడేవని కాదని. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు. నువ్వు నులివెచ్చగా ఉంటే నా నోట్లో నుంచి నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? అదే. ఇప్పుడు దేవుడు ప్రేమించకుండా నేను ప్రేమిస్తే ఎట్లుంటుంది? దేవుడు ఇష్టపడకుండా నేనే ఇష్టపడ్డాను అనుకోండి, రే పర్వాలేదు ఏమైతే అయిందని. అప్పుడు దేవుని కంటే కనికరం గల్లవాడా? ఒక వాక్యపు వెలుగు మనలను సమీపించేటప్పుడు, మనలను ప్రేమించేటప్పుడు, మన దాపుకు వచ్చేస్తున్నప్పుడు, మనలను తాకుతూ ఉన్నప్పుడు, మనలను బలవంతం చేస్తున్నప్పుడు దిక్కుమాలినట్టు మనం ఉండకూడదు. సమీపించేయాలి. దేవుని వెలుగుని అందుకోవాలి, దేవుని వెలుగుని హత్తుకోవాలి. దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భయంకరమైన దుర్మరణాలు, యాక్సిడెంట్స్ రకరకాలుగా. అసలు ఈరోజు నాకు ఒక వీడియో క్లిప్ పంపించినారు, చూశాను నేను.
ఈ వినాయకుడి బొమ్మని ఊరేగిస్తా తప్పెట్లు కొడుతున్నారు, పెద్ద తప్పెట్లు కొట్టి ఒకే దాన్ని ఏమంటారు ఆర్భాటం చేస్తున్నారు. ఆ టైంలో ట్రాక్టర్ మీద అది పెట్టున్నాడు, ట్రాక్టర్ మీద అది పెట్టుకొని దాంట్లో ఒకడు ఉన్నాడు, ఇల్లుగా అందరూ తాగేసి ఉన్నారు. ఒకడు ఏం చేశాడంటే వాడికి ఉత్సాహం తట్టుకోలేక వాళ్ళు డ్రమ్ములు కొడుతుంటే పల్టీ కొడదాం అనుకున్నాడు. దాంట్లో నుంచి పల్టీ కొడదామని అనుకుని ట్రాక్టర్లో నుంచి ఒకసారి దూకేడు చూడట, తలకాయి నేల కట్టే ఇది కొట్టుకొని సొట్టపోయినట్టు పోయి పడిపోయాడు అంతే. తప్పిట్టు కొట్టేవాళ్ళు కాసేపు తర్వాత చూసి ఒరే హాస్పిటల్ తీసుకుపోండి, హాస్పిటల్ ఇంకేం ఆసుపత్రి, కళ్ళ మెదలేదు, ఉలకల పలకల అట్ట అయిపోయినాడు. అదొకటి అదే అలాగుంటే ఇంకొకటి ఏం జరిగిందంటే ఇప్పుడు ట్రాక్టర్ మీద పెట్టుకొని ఊరేగిస్తున్నారు, కరెంట్ లైన్ కొట్టేసింది చిన్నాడు ఒకడు. ఆ కరెంట్ లైన్ దాకి పట్టుకొని అది క్రాస్ చేసి అక్కడికక్కడికి చచ్చిపోయాడు. అదొక జిల్లాలో జరిగింది, అన్నీ వస్తుంటాయి పేపర్లు. ఎంత దుర్మార్గంగా లోకం ఉంది, ఎంత కఠినంగా ఉంది, ఎంత క్రూరంగా ఉంది, ఎంత గాయపరుస్తుంది, చాలా విచారకరమైన. దేవుని సమీపంగా ఆయన ఉన్నప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శిస్తున్నాడు. మేడగదిలో దర్శించినప్పుడు భాషలు మాట్లాడుతూ వారిలో ఒక్కొక్కరి మీదకి రాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. వారికి వాక్శక్తి వచ్చేసింది, వారి మీదకి అనుగ్రహం వచ్చేసింది. బాబా అదే మనం 9లో సౌలు మీదకి దిగి వచ్చినప్పుడు సౌలు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. దేవుని వాక్యం సంఘములోను కూడా లేదా వ్యక్తిగతంగా చదువుకుంటున్నప్పుడు కూడా మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు కొందరితో బిడ్డలతో వ్యక్తులతో మాట్లాడుతూ వస్తాడు, దర్శిస్తూ వస్తాడు. సౌలా సౌలా అన్నాడు. అదే మనం గమనించినప్పుడు పేతురు దగ్గరికి 10వ అధ్యాయంలోకి వస్తే అమ్మా పరవశుడైపోయినాడు, పరవశుడైపోయినాడు. అప్పుడు అతనికి ఆకలి, అన్నం తినాలా, లేట్ అవుతుంది, కాసేపు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ఈ అనుభవంలోకి రావాలి, మనం ఈ అనుభవంలోకి రావాలి, ప్రార్థన చేసుకుందాం, అనుభవంలోకి రావాలి, దేవుని మాట విందాం అనే అనుభవంలోకి రావాలి, దేవుని సన్నిధిని అనుభవిస్తాం అన్న అనుభవంలోకి రావాలి. బాబా దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవునిలో బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిస్తాం అని అనుకుంటే ఖచ్చితంగా మన హృదయాన్ని, మన ఆశని ఎరిగిన దేవుడు, మన ఆశను ఎరిగిన దేవుడు, మన తలంపులను ఎరిగిన దేవుడు మనలో ఏం చేస్తాడంటే నువ్వు పరవశం పొందేటట్లు చేస్తాడు, పరవశం పొందేటట్లు చేస్తాడు. ఆయన పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన ఆనంద పరవశంలోకి నేను తీసుకుని వెళ్ళి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు పౌలుగా మార్చబడే అధ్యాయం ఆ అధ్యాయం. సందర్భాలు చూసుకుంటూ వచ్చాం, ఇలా సౌల్ని పౌలుగా ఎలా మారుస్తూ వచ్చాడని. మీరు చెప్పండి, ఇప్పుడు ఇన్ని సందర్భాల్లో మనం పరిశుద్ధాత్మ దేవుని తాకిడిని చూస్తూ వచ్చినప్పుడు ఎన్ని రకాలైన యాంగిల్స్లో తన ప్రజల్ని దేవుడు దర్శిస్తూ వస్తున్నాడు. అది మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. అదే మనం 44లో చూసినప్పుడు పౌలు చదవని పేతురు
ఈ మాటలు మాటలు ఇంకా ఇంకా చెప్పుచుండగా చుండగా అతని బోధ అతని విన్న అందరి మీదకి బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా చాలు పరిశుద్ధాత్మ విభ్రాంతి నంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని తలపెడితే, నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ప్రారంభమవుతే చూసే జనులు ఏమవుతారు చెప్పండి? విభ్రాంతి. నేను ఈ 31వ వచనం దాకా మీకు మాట చెప్తాను. దేవుడు సౌలుని పౌలుగా మార్చి దాన్ని దృష్టి పెట్టాడు. బాగా మీరు ఆలోచించండి, మీకు ఓపిక ఉంటుంది. అయిపోయింది సమయము, కానీ నేను ఒక సందేశాన్ని మీకు చెప్తాను. పౌల్లో ఉన్న క్వాలిటీస్ని చూశాడు. పౌలు గుణాతిశయాలు, తన టాలెంట్స్, పౌలు టాలెంట్స్ని చూశాడు దేవుడు. తనకున్న క్వాలిటీస్, తనలో మంచి విద్యావంతుడు. గమాలియేలు పాదాల దగ్గర బాగా చదువు నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం లో ఎంత నిష్ఠాగరిష్ఠుడు, ఎంత గొప్ప పాండిత్యం అతనికి ఉందంటే చాలా మంచి పాండిత్యం ఉంది. చూశాడు దేవుడు, ఈ వ్యక్తి మనం కనుక టర్న్ చేస్తే, తిప్పితే అస్సలు చరిత్ర సృష్టిస్తాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను అందుకని అంటాను, ఏ వ్యక్తిలోనైనా టాలెంట్స్ లేకుండా లేవు. ఎందుకంటే దేవుని చేత నిర్మించబడిన మనం, దేవుని చేత సృష్టించబడ్డ వారిలో దేవుడు కొన్ని తలాంతులు తప్పకుండా పెట్టే ఉంటాడు. నేను గమనిస్తుంటాను కొన్ని సందర్భాలు, ప్రసంగం వినేటప్పుడే కొంతమందిలో కనపడిపోతాయి తలాంతులు. బిడ్డ పుట్టినప్పుడే మేఘాల వాపు తెలుస్తుందంట. అసలు ఈ సమర్థుడా, సామర్థ్యం గలవడా లేదా ఏందనేది కొంతమంది వినేటప్పుడే తెలుస్తుంటుంది. మనం ఏం చేస్తాం చెప్పండి? అది వాళ్ళ తలరాత. బిడ్డలారా, మీరు ఆలోచించండి. మనకున్న సామర్థ్యం దేవుని చేతిలో పెడితే దేవుడు దాన్ని అద్భుతంగా మారుస్తాడు. అప్పటి వరకు సౌలు ఎటువంటి వాడు? తను ఎంత విద్య తెలిసి ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత శక్తివంతమైన పని కలిగిన వాడైనా అతను ఎవరు? హింసకుడు. రక్తాన్ని ఒలికించిన వాడు, కూరంట. అలాంటి భయంకరమైన వ్యక్తిని చూశాడు. ఒకసారి చుట్టుముట్టేశాడు. సౌలా సౌలా అంట. దేవుని శక్తి అతని మీద పడిపోయిన అతనిలో నిదానంగా చూస్తేనండి, క్వాలిటీస్ చెప్తాను. 1, 2, 3 చూడండి ఒకసారి. నంబర్ 1 ఏంటంటే, యూదా సంస్కృతి భాష అతనికి బాగా తెలుసు. యూదా సంస్కృతి భాష అతనికి చెప్పండి బాగా తెలుసు. అపోస్తల కార్యము 21:40 మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా, లేదా ఇప్పుడు చదివేస్తారా? అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. ఏ భాషలో మాట్లాడాడు? హెబ్రీ భాషలో. హెబ్రీ భాష ఎవరిది? యూదులది. యూదా భాష, యూదా సంస్కృతి హెబ్రీ భాష. అతడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి భాషలో మాట్లాడాడు. ఆ టంగ్ చూడండి, నాలుక.
భాషలో మాట్లాడితేనే కొంతమంది మీకు విషయం తెలుసా, నేను ఒక మాట చెప్తాను నేను. అంటే కొంతమంది తాగుబోతుళ్ళందరూ ఒకటి అయిపోతారు కదా. ఆ భాషే వేరుగా ఉంటుంది. ఒరే రారా, అది చెప్పడానికి నాకు సాహసం రావడంలే. అంటే మరి దాన్ని ఏమో అంటారు, అదిగో అదిగో రే మచ్చా రారా అంటే అంటారు. అంటే ఒకటి అయిపోతారు వాళ్ళు. ఆ భాషకు ఉండే పవర్ అది. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే తన మీద చేయి చేసుకునే లెవెల్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. సువార్తికుడు పనిలో పౌలు మీదకి వచ్చేసారు. అప్పుడు మెట్ల మీద నిలబడుకొని అతడు ఏ భాషలో మాట్లాడాడు? హెబ్రీ భాషలో, హెబ్రీ సంస్కృతిలో, యూదా సంస్కృతిలో మాట్లాడడం మొదలుపెట్టాడు. యూదా సంస్కృతి చక్కగా తెలుసు అతనికి. ఇప్పుడు ఇతను పట్టుకుంటే యూదులకందరికీ సులభంగా ఏం చేయొచ్చు చెప్పండి? సువార్త చేసేయచ్చు. రెండవది అతనికి అతను ఏ పట్టణస్థుడు? తార్సు పట్టణస్థుడు కదమ్మా. తార్సు వాడు. తార్సు పట్టణంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఏ సంస్కృతి వాళ్ళంటే ఇదిగో గ్రీకు సంస్కృతి వాళ్ళు. ఏ సంస్కృతి? గ్రీకు సంస్కృతి. చదవండి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి 17వ అధ్యాయం 22వ వచనం నుండి. పౌలు అరేయోపగు మధ్య నిలిచినప్పుడు చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. అసలు చూడండి, వాళ్ళు ఇక్కడ ఏథెన్స్ వారు గ్రీకీలు. ఇప్పుడు ఇతనికి ఏమి తెలుసు అంటే తర్కశాస్త్రం పూర్తిగా. ఏథెన్స్ వారి యొక్క తర్కశాస్త్రం, అసలు వాళ్ళు ఏ దేవుని పూజిస్తారు, అసలు వాళ్ళ దేవుని యొక్క అంతర్గత లక్షణాలు ఏంటి, అసలు అక్కడ ప్రాంత ప్రజల యొక్క జీవనోపాధి ఏంటి, అంత క్షుణ్ణంగా అది ఎంత క్షుణ్ణంగా తెలుసుకున్నాడంటే అక్కడున్నటువంటి గ్రీకీల యొక్క సంస్కృతి తర్కశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతన్ని పట్టుకుంటే హెబ్రీ భాష, యోధా భాషే కాదు కానీ ఇతడు ఇంకా ఏ సంస్కృతి కూడా మాట్లాడగలడు? గ్రీకీల యొక్క సంస్కృతి తర్కశాస్త్రాన్ని కూడా మాట్లాడగలడు. అన్ని గ్రంథాలని అంటే గ్రీకీల యొక్క తర్కశాస్త్రాన్ని తర్కించి లోపల ఏముంది వివరంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం కొత్తగా పోయి ఇప్పుడు మనం తమిళ్ భాషే రాదు, తమిళనాడుకే పోయి కుప్పం పోయి మనం సరళంగా చెప్పలేకపోదు కదా, అంతే కదా. కుప్పం పోయి సరళంగా చెప్పలేకపోదు. మనకేంటంటే భాష ప్రాబ్లం, రావదులే, భాష రావట్లేదు. కానీ ఇతనికి తర్కశాస్త్రం తెలుసు. అసలు అక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటి, అసలు వాళ్ళ విగ్రహాలు వాళ్ళు ఎలా పూజ చేస్తారు, ఆ పూజని విధానం ఏంటని తర్కించే ఆ క్లారిటీ పూర్తి తెలుసు. ఇప్పుడు ఇతన్ని పట్టుకుంటే ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. మూడవది మనం గమనించవచ్చు, ఇతడు రోమా సిటిజన్షిప్ కలిగినటువంటి వాడు. ఇప్పుడు రోమాలో ఆధిక్యత ఉంది అంటే రోమాటి సిటిజన్షిప్. అతడు రోమా పట్టణస్థుడు. తార్సువాడు రోమా పట్టణస్థుడు, యూదుడు, యూద సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి. రోమా పౌరునిగా అతనికి అన్ని ఆధిక్యతలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అతన్ని రోము నుండి కదిలించే పరిస్థితి ఎవరికి చెప్పండి? లేదు. కాబట్టి దేవుని యొక్క దృష్టి ఇతని మీద పడింది. ఇంకొక మాట చెప్పనా, ఇతనికి అంత మాత్రమే కాదు కానీ యూదా వేదాంతములు అతనికి శిక్షణ నేర్పులు ఉన్నాయి. అంటే గమాలియేలు యొక్క పాదాల దగ్గర విద్యను అభ్యసించినటువంటి
ఆ వేదాంత విద్య అతనికి ఉందా లేదా? ఉంది. ఆమేన్. ఉంది. ఆ తర్వాత ఇంకొకటి అతనికి ఉంది ఏంటంటే, చూడండి, ఇతను తన సొంతంగా డేరాలు కుట్టి సామర్థ్యంగా ఇతను ఏం చేయగలడంటే బ్రతికియగలడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి ఉత్సాహము, ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. ఏమని లీడర్షిప్? నాయకత్వపు లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అతనికి. ఇన్ని ఉన్నందువలన దేవుడు ఒక్కసారి గురిపెట్టి ఏం చేశాడునంటే సౌల్ని పౌలుగా మార్చిపడేశాడు. సౌలా సౌలా. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనందరిలో కార్యం చేయటానికి పూనుకున్నాడు. ఎప్పుడు కూడా మనం ఒకటి తలంచాలి. ఏంటనంటే, నేను ఒక మాట చెప్తాను. సూర్యుడు తన వెలుగునివ్వక మానడు, చంద్రుడు తన చల్లదనాన్ని ఇవ్వక మానడు. అదేవిధంగా ఆకాశము తన వర్షాన్ని ఇవ్వక మానదు. నేను అంటాను, నీతిమంతుడమైన మనం, దేవుడు మనలను తన ఆత్మతో మనలను దర్శిస్తే, ఆయన సంగమని పొలములో మనలను నాటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏలుబడి కింద పెట్టాడు. నిజంగా పరిశుద్ధాత్ముడే మనలను దర్శిస్తే, పరిశుద్ధాత్ముని చేత మనము దర్శించబడితే, పరిశుద్ధాత్ముని చేత మనం నడిపించబడితే, బాగా ఆలోచించాలి. మనము పరిశుద్ధాత్మ దేవుని క్రియలు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని ఉనికి, దేవుని యొక్క ఉనికి చూపించే వారంగా ఉండాలి, తెలుసుకునే వారంగా ఉండాలి, నడుచుకునే వారంగా ఉండాలి, అలాగూ ప్రవర్తించే వారంగా ఉండాలి. కనుక ఈ రోజున దేవుని యొక్క కన్ను దృష్టి మన మీద ఉంది అని అంటే, అది అదే నేను నేనే, అది అదే నేనే కాదు. కాదు, నీవు నీవే, దేవుడు దేవుడే కాదు. మనము దేవునితో, వాక్యపు వెలుగుతో, అదృశ్య దేవుని ప్రభావం, నిత్య శక్తి, దైవత్వం మనలో ఆయన పెట్టాడు. ఆ ఉనికి పౌల్లో పనిచేసింది. అంతటి దుర్మార్గుళ్ళు. ఈ 9వ అధ్యాయం మనం ఈ రోజున ధ్యానం చేసుకుంటుంటే నాకు అది అనిపించింది. మనం అనుకుందాం, లోకమంతా ఒక పక్కకి వెళ్ళినా దేవుని లక్షణాలు కలిగిన బిడ్డలం మనం ప్రభు తట్టు నిలబడుకుంటే, నిజంగా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో చేయక మానడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. కొద్ది మాటలు మా జీవితానికి ఉపయోగకరంగా మార్చండి. నాలుకలుగా విభాగించబడిన పరిశుద్ధాత్ముడు సౌల్ని పౌలుగా మార్చిన ఆత్మదేవుని క్రియలు ప్రభువా, పేతుర్ని పరవశింపచేసిన పరిశుద్ధాత్మదేవుని క్రియలు. అవును తండ్రి, పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు, అవును, ఎంతోమంది ఆ క్రియలను చూసి విభ్రాంతి నొందినట్లుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు తండ్రి. ఆకాశమందు ఆసీనుడు, నిష్ప్రయోజకులంగా మేము ఉండకూడదు. సంఘ బిడలను మీరు నీ పాత్రలుగా మీరు మార్చుకోండి, మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని మీరు దీవించండి, కనికరించండి. దయగల సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి, కృప చూపించండి. మీ రెక్కల కింద మరుగు చేయండి, మా చుట్టూ కంచి దయచేయండి. మీ కాపుదలకు అప్పగిస్తున్నాం, మీ దయకు అప్పగిస్తున్నాం, మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం.
సాయకుడు తోడ్పడమని సమస్తం మీ వెనుకడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటాను. యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొకము. ఆమేన్ ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మకు నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.